నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని చేసే ప్రార్థన కూడా మనస్ఫూర్తిగా చేయకపోతే దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు, నీకు పోరాటాడు, నీకు ఎట్ట బిడ్డలు ఇస్తాడు, ఎలా ఉద్యోగం ఇస్తాడు, ఎలా ఉపాధి ఇస్తాడు, ఎలా ఆయుష్ ఇస్తాడు, ఎలా ఆరోగ్యం ఇస్తాడు. 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధిలో బలవంతంగా ఒకళ్ళు ఇచ్చి పెడతారు. అంత బలవంతం చేస్తే ఏ కార్యం జరగదు. మనస్ఫూర్తిగా చేయి. దేవుడు ప్రతి విధమైనటువంటి సహాయమును, ప్రతి విధమైన మేలును, ప్రతి విధమైన కార్యం జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ప్రభువానికి స్తోత్రం, నా రాత్రి ఆమె వెంటనే 2 నిమిషాలు, ఒక రోజు 1 నిమిషం దైవ సన్నిధిలో మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఒక్కసారి నీకై నువ్వు ప్రశ్న వేసుకుని నీ మంతరాత్మడు, నీ మనసాక్షినాడు, నిజంగా నేను మనస్ఫూర్తితో ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆయన అంటాడు, ఇప్పుడైనాను అంటే 2025 చేసేవాళ్ళు 2026